నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆహ్వానం పలికిన మంత్రులు నిమ్మ రామానాయుడు, కొలుసు పార్థసారథి. మంగళగిరిలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ ముస్లింల ప్రార్థనలు. శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారా లోకేష్. పోలవరం నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందన్న ఎంపీ పురంధేశ్వరి. ఏపీ రాజధాని త్వరగా పూర్తయ్యేలా పనులు వేగవంతం చేస్తామంటూ స్పష్టం. నీట్పై నీలినీడలు కమ్ముకున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు. బీజేపీ హయాంలో విద్య కొందరి చేతుల్లోకి వెళుతుందని స్పష్టం. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు వస్తూ హెలికాప్టర్ నుంచి స్పిల్వే సహా వివిధ ప్రాంతాలను ఆయన వీక్షించారు. ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద మంత్రులు నిమ్మ రామానాయుడు, కొలుసు పార్థసారథితో పాటు ఎమ్మెల్యేలు, తెదేపా ముఖ్య నేతలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రాజెక్టు వద్దకు చేరుకుని అధికారులతో మాట్లాడారు. స్పిల్వే, కాపర్ డ్యాం, డయాఫ్రామ్ వాల్ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారితో కలిసి బస్సులో ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. గతంలో ఎడమగట్టు వద్ద కుంగిన గైడ్బండ్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. 22, 23 గేట్ల నుంచి ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు. ఇవాళ బక్రీద్ పండుగను ముస్లిం సోదరులంతా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. ముస్లింల ప్రార్థనల్లో పలువురు రాజకీయ ప్రముఖులు సైతం పాల్గొని మత సామరస్యాన్ని చాటుతున్నారు. ఇవాళ మంగళగిరిలో విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సైతం బక్రీద్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. మంగళగిరిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అయితే తన భద్రతా విధుల్లో పలువురు ఉన్నతాధికారులు ఉన్న విషయాన్ని నారా లోకేష్ గమనించారు. తనకు ఎప్పుడూ కల్పించే భద్రత కల్పిస్తే చాలని, ఉన్నతాధికారులు తన భద్రతా విధుల్లో పాల్గొనవద్దని వారికి మంత్రి సూచించారు. మంగళగిరిలో ప్రధాన సమస్యగా ఉన్న గంజాయిని 100 రోజుల్లో పూర్తిగా అరికట్టే బాధ్యత తీసుకోవాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.
من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له إنه تعالى بالباطل الكريم وإنه غفور حليم فاستغفر إنه هو الغفور الرحيم اللهم أنت السلام ومنك السلام تبارك ربنا وتعالى عليك وتحسنت يا ذا الجلال والإكرام ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار جو اولاد کو ایک سایہ اولاد عطا فرما جو بیمار اولاد کو شفا عطا فرما جو بے گھر ہے مالک اولاد کو سہارا عطا فرما یا الہی العالمین جو بے روزگار اولاد کو ہزار رزق کمانے کی توفیق عطا فرما اے اللہ جس کے گھر میں نوجوان بیٹیاں بیٹے بیٹے ہیں خدا ان کے ساتھ اے اللہ ہمارے درمیان لوگوں کے درمیان نفرتیں پھیلانے والے ہیں خدا اے اللہ کو نفرتوں سے محبت میں تبدیل فرما یا الہی العالمین جو ہے کی مدد فرما اے اللہ یہاں ہر الہی العالمین کو خیر و برکت عطا فرما اے اللہ ہم لوگوں کے ظاہری باطنی تمام گناہوں کو معاف فرما కోడెల శివప్రసాదరావుపై వైసీపీ నేతలు అక్రమ కేసులు పెట్టి వ్యక్తిగతంగా విమర్శలు చేశారని ఆయన కుమారుడు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరాం అన్నారు. ఆయన సత్తెనపల్లిలో మాట్లాడుతూ ఇప్పుడు 9 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వైసీపీ సమాధానం చెప్పాలని కోరారు. అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన అరాచకాలపై విచారణ జరిపి శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన మీద నమ్మకంతో ఓటు వేసిన ప్రజల జీవితాల్లో ఏ విధంగా మార్పు తీసుకురాగలను అని చెప్పి ముఖ్యంగా చాలా రోజుల నుంచి ఆశ చూపి ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్న వాళ్ళకి మెగా డిఎస్సి ద్వారా మొదటి ఫైల్ మీద సంతకం చేసి వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగుని తీసుకురాబోతా ఉన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కడికి అన్నం పెట్టాలన్న మంచి ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని చెప్పి రెండవ సంతకం చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ఇబ్బందుల్లో ఉండి గత 4 సంవత్సరాల నుంచి పింఛన్లు పెంచుతామని చెప్పి ఆశ చూపించి ఓట్లు వేయించుకుని మోసం చేశారో ఆ ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పింఛన్లు 4,000 రూపాయలకి పెంచి రేపు జూలై 1వ తారీఖు నాడు గత 3 నెలల నుంచి ఏదైతే బకాయిలుగా ఉన్నారో 7,000 రూపాయలతో వాళ్ళ జీవితాల్లో మేము ఇస్తామని చెప్పి సంతకం చేయడం నిజంగా మాకు ఆనందాన్ని ఇస్తా ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా గర్వపడతా ఉన్నాం. ఈ రోజు లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకార బాధ్యతలు తీసుకున్న తర్వాతలా ఆయన అధికారులందరినీ తీసుకువచ్చి ఏ విధంగా ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థుల జీవితాల్లో నేను మార్పు తీసుకురాగలను, ఏ విధంగా గత ప్రభుత్వం వేరే వివిధ పథకాల ద్వారా విద్యాదేవన గాని అమ్మ ఒడి గాని ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో వాటన్నిటి మీద కూడా విచారణ జరగాలి, అధ్యాపకుల స్థానాలు భర్తీ చేయాలని చెప్పి ఇవాళ అధికారులతో సమీక్ష చేయటం ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తా ఉంది, ఏ విధంగా ప్రజల ఆశలను నెరవేర్చడానికి నిర్ణయం తీసుకున్నారో మనకు కనపడతా ఉంది. కానీ బాధాకరం ఏంటంటే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతలా ప్రజలు తమపైన ఉన్న విశ్వాసాన్ని పక్కకు పెట్టి నాయకుల్ని ఇబ్బందులు పెట్టాలి, కార్యకర్తల్ని అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేయాలి, ఆస్తుల్ని ధ్వంసం చేయాలని చెప్పి ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి చివరికి వెనకబడిన దళిత బీసీ వర్గాల మీద కేసులు పెట్టించి ముస్లిం మైనారిటీ వర్గాలు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రవర్తించడం బాధాకరం. ఇవాళ సుమారు 9 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజల్ని కలవకుండా ఉండటానికి వాళ్ళు 50 లక్షల రూపాయలతో ప్రజావేదిక, అంతేకాకుండా ప్రజల నుంచి దూరంగా తమను కాపాడుకోవడానికి కావాల్సిన సెక్యూరిటీ పరికరాల కోసం 1,50,00,000 రూపాయలు. ఇంట్లో బయట ఎలా ఉన్నా, బయట చీకట్లో ఉన్న ప్రజలు చీకట్లో ఉన్నా మాకు సంబంధం లేదు, మేము మాత్రం కాంతుల్లో వెలగాలని చెప్పి 3.5 కోట్ల రూపాయలతో ఎలక్ట్రిక్ పరికరాలు, సుమారు 9 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వం మారిన తర్వాతలు కూడా ప్రభుత్వానికి ఇంతవరకు ఏమి సంజాయిషి ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్న నాయకులు సమాధానం చెప్పాలి. మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒక్కటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను అడిగేది ఒక్కటే, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద పెట్టిన అక్రమ కేసులు, ఏ విధంగా ఆస్తులు విధ్వంసాలకు పాల్పడి వాళ్ళకి సహకరించిన అధికారులు, వాళ్ళని ప్రోత్సహించిన మంత్రులు, శాసనసభ్యులు వాళ్ళు చేసిన అరాచకాల మీద ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి న్యాయ విచారణ చేసి వాళ్ళకి ప్రజాకోర్టులో శిక్ష పడాలని చెప్పి కోరు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న నూతన మద్యం పాలసీలో శెట్టి బలిజ సామాజిక వర్గానికి 20% రిజర్వేషన్ కల్పించాలని శెట్టి బలిజ సంక్షేమ సంఘం ఏపీ అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ
కాకినాడ రామారావుపేటలోని శెట్టిబలిజ కమ్యూనిటీ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల వాసంశెట్టి సుభాష్కు కార్మిక శాఖ మంత్రిగా అవకాశం కల్పించిన సందర్భంగా విజయోత్సవాన్ని నిర్వహించారు. వేణుగోపాల్ మాట్లాడుతూ నూతన మద్యం పాలసీలో శెట్టిబలిజ సంఘాలకు ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. నురుకుత్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కాకినాడ పార్లమెంట్లో 2 బీసీలకు అవకాశం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శెట్టిబలిజ సంక్షేమ సంఘం నాయకులు ఎల్లబోయిన చిన్న, చింతపల్లి చంద్రశేఖర్, గుత్తుల శ్రీనివాస్ పాల్గొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలను విస్మరించడం వాస్తవం. కానీ ఒకే ఒక సీటు ఈ పాత తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా శెట్టిబలిజకి ఎక్కడ ఇవ్వలేదు, ఒకే సీట్ ఇవ్వడం జరిగింది. ఆయన గెలవటం, ఆయనకి ఒక మంచి కార్మిక శాఖ మంత్రి ప్రకటించడం మేమందరూ కూడా చాలా సంతోషిస్తున్నాము. నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మొత్తం కూటమి కూడా మేము అందరూ కూడా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే మేము గతంలో చంద్రబాబు నాయుడు గారిని కోరాము, లోకేష్ గారిని కూడా పాదయాత్ర వచ్చినప్పుడు వారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మేము కొన్ని డిమాండ్స్ అడగడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో శెట్టిబలిజీలు సుమారు 40 లక్షల చిలుకలు ఉన్నాము, పై చిలుకలు. అయితే అన్ని రంగాల్లోనూ వెనకబడిపోయి ఉన్నాము. మాకు ఉద్యోగాలు కానీ, వ్యాపార రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ అన్ని రంగాల్లోనూ వెనకబడిపోయి ఉన్నాము. కానీ మాకు దురదృష్టవశాత్తు పార్టీలు సీట్లు ఇవ్వకపోయినా మంత్రి పదవి కేటాయించడం వల్ల మాకు ఒక రకమైన ఆనందం కలిగించింది, ఓటర్ కలిగించింది. వివిధ రాష్ట్రాల్లో, కేరళ కానివ్వండి, లేకపోతే పంజాబ్, అనేక రాష్ట్రాల్లో ఈ చెట్టుల మీద కళ్ళు తీసుకోవడానికి తాటి వనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బీసీలో ఉన్నటువంటి శెట్టిబలిజ సంఘీయులు చాలా మంది నిరుద్యోగ వృత్తితో కొట్టుముడుతారు. నిజానికి యారక్ అనేది మా కళ్ళు గీసే కళ్ళు నుండి తయారయ్యేది. మరి దాని ద్వారా మాకు జీవనోపాధి ఉండేది. మొత్తం మా జీవనోపాధి పోగొట్టుకున్నాం. కాబట్టి మేము అడుగుతున్నాం 30% రిజర్వేషన్ ఇవ్వాలి దీంట్లో అని చెప్పేసి షాపులు కేటాయించని చెప్పి గతంలో ఇవ్వడం జరిగింది. వారి మేనిఫెస్టోలో కూడా 10% అని చెప్పి ప్రకటించడం జరిగింది. మేము 20% మినిమం తగ్గకుండా మాకు వైన్ షాపులో కేటాయించాలి. ఒకవేళ ప్రభుత్వ యొక్క విధులు నిర్వహిస్తే అందులో 30% ఎంప్లాయ్మెంట్ మా వాళ్ళకి ఇవ్వాలి. ప్రజెంట్ ఉన్నటువంటి కూటమిని మీరు మీ పార్టీలో అయితే నేను జనసేనలో అయితే ఒక్క సీట్ కూడా మాకు కేటాయింపు జరగలేదు. కాబట్టి మాకు అవకాశం ఉన్న చోట మమ్మల్ని అకామిడేట్ చేయండి, మాకు చేయవతనివ్వండి. అదే రకంగా బీసీలకు ఇప్పటికీ మాకు నిరంతరం దాడులు జరుగుతున్నాయి. రక్షణ చట్టాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏర్పాట్లు చేయమని అడుగుతున్నాము. ఏదైతే ఈ రోజు మా కార్మిక శాఖ మంత్రిగా మా మిత్రులు సుభాష్ గారికి ఇవ్వడం జరిగింది. మరి ప్రతి కంపెనీలో కూడా, ఇండస్ట్రీలో కూడా రిజర్వేషన్ కానీ మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా మేము కూడా చాలా మటుకు ఎంప్లాయ్మెంట్ వెళ్తాము. చంద్రబాబు నాయుడు గారు బీసీలను దృష్టిలో పెట్టుకుని కాకినాడ పార్లమెంట్ కి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే అందులో 3 అసెంబ్లీ సెగ్మెంట్స్ బీసీలకు ఇవ్వడం జరిగింది. ఒకటి ఫిస్టర్మెన్ కి, 2 యాదవ్. మరి వైఎస్ఆర్సీపీ అయితే ఒక్కరికి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈవేళ కులాన్ని గౌరవించి గుర్తించి చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క సహచర సభ్యులందరూ కలిపి వాసంశెట్టి సుభాష్ గారికి, ఆయనకి పొలిటికల్ గా ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా కులాన్ని దృష్టిలో పెట్టుకుని, కులాన్ని ఎంకరేజ్ చేయాలని దృష్టిలో పెట్టుకుని ఆయనకి కార్మిక శాఖ మంత్రిగా అలాగే వివిధ శాఖలను కూడా కేటాయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో బీసీలకి 50 సంవత్సరాలు ఉంటే చాలు అందరికీ కూడా పెన్షన్ ఎలిజిబిలిటీ అని చెప్పడం, అలాగే ప్రతి కమ్యూనిటీకి కూడా రకరకాల రాయితీలు ఇవ్వడం చెప్పడం జరిగింది. శెట్టిబలిజ సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యంగా రేపు రాబోయే ఎక్సైజ్ సంబంధించి లిక్కర్ షాపుల వేలం పట్ల కులానికి సంబంధించి 10% నుంచి 20% వరకు ఓన్లీ శెట్టిబలిజ కులానికి సంబంధించి శెట్టిబలిజ, గౌడ, శ్రీసేన, యాత, ఈడిగా 5 కులాలకు సంబంధించిన వారికే రిజర్వేషన్ చేసి దాన్ని కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఆయన ఆ రంగం చెప్పినందుకు అది అమలు చేయాలని చెప్పి మేము సంఘం తరఫున కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.